హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు టమాటీ రసాన్ని అయితే చూపించబోతున్నానండి. ఈ టమాటీ రసం పుల్లగా భలే రుచిగా ఉంటుందండి. ఎటువంటి కూరలు కూడా లేకున్నా ఉట్టి రసంతోనే కంచంలో ఒక్క మెతుకు వదలకుండా తినేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా ఎలా చేస్తానో నా స్టైల్లో అయితే మీకు చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ 500 గ్రామ్స్ టమాటీని అయితే తీసుకున్నాను. హాఫ్ కిలో టమాటీల్ని ఇలా ఒక ప్యాన్లో వేసుకొని టమాటీలు మునిగే అని వాటర్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఉడికించుకోవాలండి. ఇది బాగా పొట్టు ఊడేలాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనకి పొట్టు ఊడేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్టవ్ బంద్ చేసి చల్లగా చేసుకుందాం. వేరే గిన్నెలోకి అయితే టమాటీలు చల్లగా అయ్యాక వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు అండి వేసుకుంటే సరిపోద్ది. ఒక 10 గ్రామ్స్ చింతపండు వేసుకుంటే సరిపోతుంది. పుల్లగా రసం అయితే అదిరిపోవాలి కదా. ఇప్పుడు మనకి రసంకి సరిపోయి వాటర్ వేసుకోవాలి. ఇలా మొత్తం దీన్ని స్మాష్ చేసుకోవాలండి. ఇలా బాగా పిండుకోవాలి. మొత్తం మనకి జ్యూస్ లాగా వచ్చేయాలి. ఇలా పిండుకునేది ఇంకా వేరే గిన్నెలో అయితే వేసుకుందాం. ఇలా వేసుకునేది ఇంకోసారి కూడా పిండుకోవచ్చండి. మనకి రసం అనేది వస్తుంది. రసం అనేది మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు. ఇలా మొత్తం మనం పక్కకు వేసుకునేది కూడా మళ్ళీ ఇంకొకసారి కాస్త వాటర్ వేసి పిండుకున్నాక రసం అయితే తీసుకున్నాం. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, పొడుగ్గా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. అల్లం వెల్లుల్లిని ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. మనం ఈ రసంకి అల్లం పేస్ట్ని అయితే వేయకూడదండి. అల్లం వెల్లుల్లిని ఇట్లా దంచి వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులో కాస్త కరివేపాకును వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇంగువనైతే వేసుకుంటున్నాను. రసంకి ఇంగువ వేస్తే గుమగుమలాడిపోతుందండి రసం. మన ఇంట్లో చేస్తే మన గల్లీ మొత్తం దీని వాసన అనేది వ్యాపిస్తుంది. అంత బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా మనం రసం రెడీ చేసుకున్నాం కదా, తాలింపులో వేసుకుందాం. రసం మొత్తం ఇలా చూడండి, 1 లీటర్ వాటర్ అయితే వేసుకున్నానండి నేను 1/2 కిలో టమాటీకి. ఇలా అయితే మనకి మంచిగా ఉంటుంది రసం. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చాక కాడలతో సహా ఒక గుప్పెడు కొత్తిమీరనైతే వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు ఇలా బాగా మరిగించుకోవాలండి. రసం ఎంత బాగా మరిగితే అంత మంచి రుచి అనేది వస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోండి 5 నిమిషాల పాటు. మంచి వాసన అయితే పుల్లగా వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టమాటీ రసం. రసం అయితే మనకి రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి మనం వేరే గిన్నెలో వేసుకుందాం. వేరే గిన్నెలో అయితే వేసుకోండి. చూడండి మనకి ఎంత బాగా వచ్చేసిందో. చాలా సింపుల్గా 5 నిమిషాలు టమాటీ రసం అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కూరలు కూడా లేకున్నా రసంతోనే తినేస్తాం. తినడం కాదండి, తాగేస్తాం. అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.